ఇవాళ ఒకటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మరి బీసీలకు ఆశ చూపించి బీసీ కులగణన జరిగితే ఇంకా అద్భుతాలే జరగబోతున్నాయి. పెద్ద ఎత్తున అసలు ఎవరు చేయలేదు, ఇప్పటి వరకు దేశంలో చేయలేదు, వివిధ రాష్ట్రాల్లో చేయలేదు, మేమే అద్భుతాలను సృష్టించబోతున్నాము అని చెప్పి ఆశ చూపించడం జరిగింది. తీరా బీసీ కులగణన వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయకుండా నానా రకాలైనటువంటి ప్రయత్నాలతోటి అడుగడుగున మోసం చేస్తూ చివరికి ఏంటిది అని అంటే ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించి రాష్ట్రపతి ఆమోదము తెలియజేస్తేనే ఇది అవుతుంది అని చెప్పడము అని అంటే ఇది ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే. ఇండైరెక్ట్ గా ఏదైనా బిల్లు ప్రవేశపెడితే అసెంబ్లీలో డైరెక్ట్ గా గవర్నరే ఆమోదించాలి. గవర్నర్ ఆమోదించిన తర్వాత జీవోలు జారీ చేస్తే అవి హైకోర్టు కొట్టేస్తా, సుప్రీంకోర్టు కొట్టేస్తా అనేది వేరే విషయం. అది గవర్నమెంట్ కు సంబంధం లేదు. తర్వాత లీగల్ గా పోరాటం జరుగుతుంది.